దీపావళి పండుగ కదా, అందుకని గర్జలు చేస్తున్నాను. ఏమేమి కావాలో చూపిస్తుంది దానికి ఐటమ్స్. గర్జలకు కావాలి ఐటమ్స్. ముందుగా కాజు తీసుకున్నాను. కాజు, బాదాం, ఉప్మా రవ్వ తీసుకున్నాను 1 కేజీ. తర్వాత షుగర్ 1 కిలో తీసుకున్నాను. మైదా పిండి తీసుకున్నాను 2 కేజీస్ పిండి, కానీ నేను 1 కేజీ చేస్తాను, అందుకే 1 కేజీ తీసుకున్నాను. కుడకలు 2 ఇట్లా బ్లాక్ ఉన్నాయి ఉంటే మంచి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు బ్లాక్ ఉన్నాయే వేయాలి. ఇక్కడ పైన బ్లాక్ ఉండాలి, ఇక్కడ కింద అయ్యో కొబ్బరి కుడకలు 2 తీసుకున్నాను. బాబా కొబ్బరి గీకుతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోవా వేస్తున్నాను అనమాట. గర్జల్లో కోవా గర్జలు చేస్తున్నాను నేను. ఇది 1/2 కేజీ కోవా అనమాట. కాజు బాదం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ రవ్వ కూడా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట. ఇవి వేయాలి ఫ్లేవర్ గురించి. ఇలాచీలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇలాచీలు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొబ్బరి కుడకల తర్వాత డ్రై ఫ్రూట్స్ వేపుకొని పెట్టుకున్నాం కదా, గ్లాసున్నర వేస్తాను షుగరు. కోవా కూడా వేస్తున్నాను నేను 1/2 కేజీ. మిక్స్ చేసుకోవాలి. కోవా ఉంటుంది కదా, మిక్స్ కాదనమాట, అందుకే చేతులు కలిపితే కొంచెం మంచిగా మ్యాక్స్ అవుతుంది. ఇవి ఇట్లా కలుపుకోవాలి. ఇందాక అన్నీ చూపించింది కదా మీకు, ఇట్లా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసి ఇట్లుండాలి పిండి. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేస్తాం. తర్వాత గడ్డలు చేస్తాం. మందంగా చేసుకోవాలి, దొడ్డుగా పూరిలాగా చేసుకోవాలా. సన్నం చేసి మొత్తము 2 చెంచాలు. ఇంకో ఇప్పుడు మనం ఇది ఇట్లా చేసేసుకోవాలి. 4 కాకుండా మనం వేసినది మసాలా. ఇప్పుడు ఇగో కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తీసేస్తాం కదా, దీన్ని మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే చక్కెర పానకంలో కూడా వేయచ్చు. ఉత్తగా ఫ్రై చేసుకొని చాయ్ తింటే చాలా బాగుంటుంది. కొన్ని నమ్మపడాలు చేసినాయి. ఎంత బాగుంది, ఎంత విరుగుతున్నాయి. సరే ఫ్రెండ్స్, కోవా గర్జలు రెడీ. ఫైనల్గా అయితే కోవా గర్జలు రెడీ అయిపోయినాయి. ఇట్లా చేసుకోవాలా. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.